మధుర ఫలం రోడ్డు పాలు, ప్రభుత్వ మద్దతు ధర అమలు కాక అవస్థలు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రకటనలు, చెబుతున్నటువంటి మాటలు ఎక్కడ ఆచరణలో రైతులకి మేలు చేయడం లేదు. ఇక్కడ కూర్చుని పొగాకంతా కొనుగోలు చేసాం, మామిడి రైతుకి అదనంగా ప్రయోజనం కల్పించాం, కోకో రైతుకి 50 రూపాయలు మేమే ప్రభుత్వం తరపున అందిస్తున్నాం, ఇట్లా చాలా చాలా మాటలు చెప్తున్నారు. కానీ ఆచరణలో రైతు తన పంట, మామిడి పంట కోసి మార్కెట్కి తరలిస్తే ఆ కోసిన దానికి కూడా ధర రావట్లేదు కాబట్టి చెట్టునే వదిలేసి, చెట్టునే పండిపోయి, చెట్టు నుంచే నేల రాలిపోయి వృధాగా పారేయాల్సిన పరిస్థితికి రైతు వచ్చారు. కష్టపడి పండించినటువంటి పంట ఇప్పుడు కొనుగోలు చేసే నాదుడు లేక వృధాగా పోవాల్సిన స్థితికి వచ్చింది. పొగాకంటే కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయాయి, ప్రభుత్వం చెప్పినా వినడం లేదు కాబట్టి మేమేం చేయలేమన్నారు. మరి మామిడి రైతు, మామిడి గుజ్జు పరిశ్రమలు, మామిడి పరిశ్రమలు కూడా కొనుగోలు చేయాల్సినటువంటి కంపెనీలు కూడా యథేచ్ఛగా సాగుతుంటే ఆ కంపెనీలను కూడా ఈ ప్రభుత్వం ఏం చేయలేదా? కోకో కంపెనీలను ఏం చేయలేదు, పొగాకు కంపెనీలు ఏమీ చేయలేదు, మామిడి కంపెనీలు ఏమీ చేయలేదు. ఇవన్నీ సిండికేట్గా మారి రైతుల్ని తీవ్రంగా నష్టాలు పాలు చేస్తుంటే రైతులు ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోవడమే తప్ప పంట సాగుదారుల్ని కాపాడదాం, సాగుదారులు చిక్కుల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకుందాం అనేటువంటి స్పృహ కూడా కనిపించదా? చూడండి ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో. కొనుగోలుకు ఫ్యాక్టరీలు వెనుకంజ, ట్రాక్టర్లలోనే కుళ్ళిపోతున్న మామిడి పళ్ళు, పర్మిట్లు దొరక్క చెట్లు వదిలేస్తున్న రైతులు, గాలికి నేలరాలి వృధా అవుతున్న మామిడి పంట, చిత్తూరు జిల్లా మామిడి రైతులు మనస్తాపం, ప్రతికాయ కొంటాం, ఆందోళన వద్దు అంటూ కలెక్టర్ హామీ. కలెక్టరు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళంతా మాటలు చెప్తున్నారు. కానీ ఆచరణలో రైతు నిజంగా పంట కోసే ధర రాక, ఒకవేళ ట్రాక్టర్ కేసి పంపిస్తే ఆ ట్రాక్టర్ ఛార్జీలు కూడా రాక, కిలో 2 రూపాయలు 3 రూపాయలు మించి తోతాపురి మామిడి పంట రావట్లేదంటే రైతు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. మాటలు చెప్తున్నారు, మాటలు రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించాలి అనేటువంటి దిశలో మాటలు ఉన్నాయి. ప్రభుత్వం ఏదో చేస్తుంది కదా అనుకునేలాగా కబుర్లు కనిపిస్తున్నాయి. కానీ ఆచరణలో రైతుకి నయా పైసా దమ్మిడి ప్రయోజనం కనిపించట్లేదు. ఇంకెందుకు మాటలు చెప్పడం?